భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలలో ఒకటైన కేశినేని నానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కంపెనీ కేశినేని ట్రావెల్స్. ఈ సంస్థకి ఒక గణనీయమైన చరిత్ర ఉంది. కేశినేని ట్రావెల్స్ ని నాని తాతగారు కేశినేని వెంకయ్య గారు 80 సంవత్సరాల క్రితం స్థాపించారు. అప్పట్లో బొగ్గుతో నడిచిన బస్సుల్ని నడిపిన చరిత్ర కేశినేని ట్రావెల్స్ ది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 300 బస్సుల్లో భారతదేశం నలుమూలలా ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని విస్తరించిన వ్యక్తి కేశినేని నాని. ట్రాన్స్పోర్ట్ రంగంలో నెంబర్ 1 గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాని 2009లో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విధి విధానాలు నచ్చక తదనంతరం 2012లో టీడీపీలో చేరి నాటి నుండే విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరుతో ఒక్క రోజులో 25 కోట్లు డిపాజిట్ చేసి పార్టీ టికెట్ పొంది విజయవాడ పార్లమెంట్లో విజయ ఢంకా మోగించారు. నాటి నుండి ఎంతో నిబద్ధత నిజాయితీతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన పనితనానికి మచ్చుగా ఖచ్చితంగా 4 విషయాలు చెప్పక తప్పదు. విజయవాడ దుర్గాగుడి ఫ్లైఓవర్ నిర్మాణం, విజయవాడ బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, తన పార్లమెంట్ పరిధిలోని సుమారు 450 గ్రామాల్లో టాయిలెట్స్ నిర్మాణం, సుమారు 450 గ్రామాల్లో టాటా కంపెనీ సహకారంతో ఇంటర్నెట్ సౌకర్యాలు మరియు టాటా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకురావడంలో విశేష కృషి చేసిన డైనమిక్ ఎంపీ, ప్రధాని మోడీ, టాటా సంస్థల అధినేత రతన్ టాటాల అభినందనలు పొందిన వ్యక్తి విజయవాడ ఎంపీ కేశినేని నాని. నేడు విజయవాడలో అభివృద్ధి అంటే నాని, నాని అంటే అభివృద్ధి అన్న పేరు తెచ్చుకున్న రాజకీయం తెలియని రాజకీయ నాయకుడు కేశినేని నాని. నాని గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రాజకీయం తెలియని రాజకీయ నాయకుడు అని ఎందుకంటున్నాము అంటే, అధికార పార్టీ ఎంపీగా ఉండి తన సొంత పనుల కోసం కానీ, ప్రజల పనుల కోసం కానీ, ముఖ్యమంత్రితో కానీ, మంత్రులతో కానీ చెప్పి చేయించుకోగల సమర్థత ఉన్న నాయకుడు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న కొన్ని సమస్యలపై చర్చించడానికి కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి గొడవ పడిన సందర్భం అందరికీ తెలిసిందే. ఈ ఒక్క చర్య వల్ల ఆయన చేసిన అనేక మంచి పనులు కూడా మరుగున పడ్డాయి. సాధారణంగా రాజకీయ నాయకులు తమకి కావలసినవి తెర వెనుక నుండే పావులు కదిపి సాధించుకుంటారు. కానీ నానికి అది చేతకాదు. అందుకే ఆయన రాజకీయం తెలియని రాజకీయ నాయకుడు. ఆ ఒక్క చర్యతో రాజకీయ పరిస్థితులకి తలొగ్గి తను 80 ఏళ్లు కష్టపడి స్థాపించుకున్న ట్రావెల్స్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చుకున్నారు. తన వ్యాపారం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చుకున్న నానికి ప్రభుత్వం కానీ, అధినేత కానీ అండగా నిలవలేదు అనే చెప్పాలి. అయితే ఈ మధ్య రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీట్ ని కేశినేని నానికి బదులుగా చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకి గాని, కోడలు బ్రహ్మణికి గాని ఇస్తారు అని చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే విజయవాడలో కేశినేని నాని లాంటి బలమైన నాయకుడిని దూరం చేసుకోవడం తెలుగుదేశం పార్టీకే నష్టం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.